बुरे बनाते हैं तो उसकी पनिशमेंट तो ज़रूर मिलेंगे ना। మనం మన कर्मలను తప్పుగా చేసుకొని दयालु नहीं తర్వాత उसको कहते हैं ఎందుకు महान और పశ్చాత్తాపపడాలి? दयालु उसको कहते हैं కాబట్టి మన महान। పైన इसलिए మనకే దయ हमें कुछ ऐसी ఉండాలి. थोड़ी बुरे వారు మన बनाना కోసం चाहिए। ఏం वो तो చేయరు हम ఏ अपनी కారణం गलती को లేకుండా. बदलते हैं। మనం మన పాత కర్మలకి तो శిక్షలను అనుభవిస్తాము. तो इसीलिए उनकी तो सज़ा కాబట్టి हम दया करेंगे భగవంతుడికి वो तो जब हमारे पर దయ अदृश्य रूप में కలిగిన आएगा ना। దృష్టిని ఉంచండి మా పైన అని. ఎవ్వరు అట్లా దాన్నసలు దయ అనే అనరు. అట్లాంటి దయ ఎందుకు भगवान చూపించాలి? तो जाएँगे नहीं। భక్తిలో మాత్రం దయ చూపండి, परमात्मा तो కృప उनकी చూపించండి दया करोगे అని तभी तो। మహాత్ములు, సన్యాసుల దగ్గరికెళ్ళి तभी అడుగుతూ तो दया ఉంటారు. होगी ना। तो కానీ दया करने వాళ్ళు वाली बात ही नहीं है। దయ वो तो है చూపండి, దయ చూపండి అనే దానికి అలవాటు పడిపోయాము. కానీ तो భగవంతుడు कोई దయాహృదయులు. कहते हैं कि కానీ మనం दया వాళ్ళకి ఎందుకు करें చెప్పాలి? लेकिन చెప్పడంలో ఏమన్నా ఉందా? किसके ऊपर మన प्रभाव పైన पड़ता ఏమన్నా है అదయ చూపిస్తున్నారా? ఒకవేళ కొంతమంది है పైనే कि చూపించి ఇంకో కొంతమంది మీద जैसे చూపించకుండా ఉంటారా? और భగవంతుడైతే సదా దయ కలిగిన వారే. किसके लिए ऐसा कहना कि किसी అందరి के పట్ల ऊपर దయ प्रभाव కలిగిన पड़ता है। వారే. అందరి పట్ల ఒకే तो రకమైన దయ కలిగిన वही వారు. कृपा करोगे మరసలు మనం చెప్పడం ఎందుకు? దయ చూపండి, దయ చూపండి అని. ఎందుకంటే వారు ఎవరిపైనైనా దయ చూపకుండా ఉంటున్నారా? वो अपना कर्म స్వయం अच्छा పైన है స్వయం దయ इसलिए दया చూపించుకోండి. उससे जो మీరు है మీ కర్మలను ये మంచిగా मिलता है। చేసుకోండి. तो कृपा भी ఇదే करनी కృప. चाहिए। आशीर्वाद दया కృప అంటే आशीर्वाद देना ఆశీర్వాదాలివ్వాలి ये जैसे అని కాదు. परमात्मा కృప चाहते అంటే हैं మనం दूसरे పురుషార్థం को भी చేయడం. पुरुषार्थ करना है మనం మన పైన तो పురుషార్థం पुरुषार्थ भी तो చేయాలి. कराएगा ना। बाकी ఇతరులతో కూడా किसी को भी పురుషార్థం नहीं करेगा చేయించాలి. वो भी మరి कहता है దయచేయండి, इसके लिए దయచేయండి बना అని ఎందుకు అనాలి? పురుషార్థం చేయండి, మంచి ये కర్మ क्या है చేయండి. और क्या ఇదే इसमें మయ. क्या है और कोई ఆ! हाथ फिराना या कुछ उसकी तो बात ही వేరే नहीं है। వాళ్ళు మన తలపైన చేయి పెట్టడము దానికి ఆ అవసరమే वो లేదు. दया है और कराने वाला भी पुरुषार्थ करेगा वो उनकी दया है। దయచేయడం మన तो పురుషార్థం, मतलब చేయించేవారు అంటే భగవంతుడు ऐसे కూడా మనతో చేయిస్తారు. అదే వారి దయ. మనము దయ యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోవాలి. అచ్చా! मिस्री से भी मीठे लगते तेरे बोल बड़े अन Om Shanti. Be full with the ఓం feeling of శాంతి. uplifting others and పరోపకారపు భావనతో receiving సంపన్నంగా అయి abundance within. అపకారులకు కూడా ఉపకారం చేయండి. Merciful మాస్టర్ masters, దయాహృదయులు. the Father is praised because of his తండ్రి మహిమలలో compassion for విశేషంగా being merciful. దయాహృదయులు అనే గుణాన్ని గానం When చేస్తారు. you see ఈ images దేశంలో of the కానీ, Father, విదేశాలలో కానీ either in this తండ్రి land ముందుకు or abroad, వెళ్ళినప్పుడు images దయాహృదయులు, portraying the దయామయులు merciful. అంటారు. కావున Therefore, మీరందరూ కూడా all of you మాస్టర్ are merciful దయాహృదయులు. masters. అలా Therefore, దయాహృదయులై అందరికీ become ఉపకారం merciful చేయండి. and uplift everyone. Om ఓం Shanti. శాంతి. be స్వాగతం. full with the ఈరోజు feeling 10వ of రోజు uplifting others. పరోపకారపు Mercy భావనతో of God's సంపన్నంగా అయి infinite beauty. అపకారులకు కూడా ఉపకారం Next topic, చేయండి. ఈరోజు టాపిక్ merciful మాస్టర్ దయా masters. హృదయులు. Now we will మన listen to మోహిని the దీది music. నుండి విందాము. Om Shanti. ఓం Baba శాంతి. is giving us the title బాబా of మనకు being టైటిల్ masters. ఇస్తున్నారు, Hmm. మాస్టర్ దయా హృదయులు అని. And that also Mama explained మా అమ్మ that చాలా first చక్కగా we అర్థం have to have చేయించారు. mercy on everyone. మొట్టమొదట మన పైన మనకి దయ ఉండాలి అని. And that is have anyone who has done something which is not right, ఎవరైనా ఏదైనా we కరెక్ట్ should కాని not విషయం hold on చేస్తే to it. మనము We దాన్ని should just పట్టుకోకూడదు. forgive that person మనం ఆ వ్యక్తిని because క్షమించాలి. whatever I am holding is మనం harmful ఏదైతే for me. పట్టుకుంటామో అది మనకి What హాని past has చేస్తుంది. passed as quickly as జరిగిపోయింది ఏదో possible. జరిగిపోయింది. So there are many జరిగింది different ఏదో ways జరిగిపోయింది. to కానీ be చాలా merciful on you. రూపాలున్నాయి. మన పైన మనం Ignorance, దయ sanskars, laziness, చూపించుకోవడం అంటే. then మనకి try సోమరితనం to be ఉంటే active. మనం యాక్టివ్‌గా If ఉండే you ప్రయత్నం find that చేయాలి. you miss studies, మనము then చదువులు Murli class వెనకపడిపోతున్నాం, go బాబా on. మురళి Do మర్చిపోతున్నాం అంటే that మురళి క్లాస్ yourself మిస్ అవ్వకుండా ఉండాలి. because if you
to pass with honor, మనము పాస్ we have అవ్వాలి to అంటే study properly. బాగా So చదువుకోవాలి it కదా! means మొదటి శ్రేణిలో whatever పాస్ అవ్వాలి అంటే. I have కాబట్టి today, మనం ఏదైతే whatever are అవ్వాలో weaknesses, మనలో I ఏవైతే have to be బలహీనతలు present. ఉన్నాయో In వాటిపైన that దయ చూపించుకుంటూ determination, మనం ఎలా అవ్వాలో అలా change తయారవ్వాలి. that weakness ఆ into బలహీనతను in the ఒక strength. శక్తిలోకి I పరివర్తన think lot చేసుకోవాలి. can be churned reflections చాలా on మనము ఈ విషయం how to పైన be merciful on the self ఏ విధంగా స్వయం పైన దయ కలిగి ఉండాలనే విషయం పైన మనం చింతన and same చేయాలి. with merciful on others. ఇతరుల పైన ఏ విధంగా దయ చూపించాలి. There are many people they suffer. చాలా మంది ఉన్నారు Because వాళ్ళు I had been so good with this one. I gave this సఫర్ favor. అవుతూ ఉంటారు. నేను I వాళ్ళకి didn't ఇది get the ఇచ్చాను, return. వాళ్ళకి అది Or that ఇచ్చాను, నాకు person రిటర్న్ was ఏం not రాలేదు. kind to me. ఆ వ్యక్తి నాతో సౌమ్యంగా వ్యవహరించలేదు. So why there has to be suffering? ఎందుకు Give a good act of దుఃఖం mercy. అనుభవించాలి దయ For చూపించడం that, వల్ల? I like the Murli which I have అందుకని to నాకు still మురళి చాలా reflect on. ఇష్టం. నేను ఆ మురళి పైన చింతన చేయాలి. Judge, to be spiritual judge. ఆత్మిక జడ్జిగా ఉండాలి అని. ఇప్పుడే మనం విన్నాం కదా! My judgment has to be right. మన As జడ్జిమెంట్ Baba said, కరెక్ట్‌గా for ఉండాలి. that you need మనం concentration ఇచ్చే తీర్పు. or దానికోసం balance మనకి of ఏకాగ్రత both ఉండాలి అని scales of చెప్తున్నారు. రెండు వైపులా scale. బ్యాలెన్స్ The ఉండాలి. scale has to be త్రాసులో held in the middle. ఆ If ముళ్ళు you మధ్యలో study ఉండాలి. in India, మీరు they ఇండియాలో have చూసి to ఉంటారు. weigh the vegetables or anything. కూరగాయలు They కొనాలన్నా ఆ can't త్రాసు balance it. ముళ్ళు మధ్యలో Put రాడానికి both sides ఒక of నిమిషం it. ఆగుతారు గదా! Takes little ఒకవైపు time. బరువు, ఒకవైపు కూరగాయలు So పెట్టి for ముళ్ళు having మధ్యలోకి balance వచ్చే of వరకు the self, ఆగుతారు. what that balance could be where the one word Baba used, no బాబా disturbance, no halchal. ఉపయోగించిన పదం Because అలజడి if ఉండకూడదు your అని. thoughts are wasteful, మన సంకల్పాలు little కనుక fluctuation. వ్యర్థం ఉంటే If అలజడి they are ఉంటుంది. very clear, steady, అవి స్థిరంగా, and స్పష్టంగా with ఉన్నాయంటే understanding and gyan, then the scale అర్థం చేసుకున్నాం జ్ఞానాన్ని సరిగ్గా concentration, ఆ స్థితిలో ఉన్నప్పుడు, ఏకాగ్రత ఉన్నప్పుడు hmm, this the scale with concentration, that means so this is అప్పుడు a very ముళ్ళు good స్థిరంగా practice ఉంటుంది. actually we all should అంటే do మనందరం today చాలా or tomorrow. అభ్యాసం చేయాలి రేపటి కోసం. Every time, just even for a minute. కొంచెం When సేపటికైనా. I was hearing, I said, okay, నేను ఆ మురళి let's see వింటున్నప్పుడు how చు I can నన్ను నేను balance. చెక్ చేసుకుందాము. నేను And బ్యాలెన్స్ note that చేయగలనా లేదా still, అని. a word is used still. One is concentration, other is still. ఒకటి ఏకాగ్రత, Means మరొకటి if it స్థిరత్వం. is going up and down, అంటే అది కదులుతూ also ఉన్నంత any సేపు. scale, any weighing scale, ఏ if త్రాసు it is తీసుకున్నా having మీరు two parts or segments, 2 ఉంటాయి కదా! first it has to be balanced. ఒకటి అది బ్యాలెన్స్‌లోకి Between them, రావాలి. the weight is not normal. అటు ఇటు బ్యాలెన్స్ అవ్వాలి. So this is how internally our state, and then తర్వాత judgment should come, and that will be జడ్జ్‌మెంట్ accepted. రావాలి. Because like this, like dislikes, it's so common. I like this one. I నాకు don't వీళ్ళంటే like this ఇష్టం. one. No, వీళ్ళు that's a ఇష్టం లేదు. disturbance, right? అది డిస్టర్బెన్స్ కదా! And when you say, no, I like everyone, నాకు అందరూ whatever ఇష్టమే. they are, వాళ్ళు ఎలా ఉన్నా సరే. there might be many other things of చాలా taste and విషయాలు ఉండుండొచ్చు. distaste, or which creates little fluctuations. And because of that, one is not able to hold on to the concentration for long time. దానివల్ల If we practice to have a ఏకాగ్రత minute ఉండకపోవచ్చు. concentration or మనం 10 ఒక్క minutes నిమిషం కన్నా ఏకాగ్రతను ప్రాక్టీస్ and balance చేసినట్లయితే, the scale, బ్యాలెన్స్ చేసినట్లయితే see that there స్కేల్‌ని is no duality within the mind. అప్పుడు మనం మనసులో Just 2 between వైపులా eternal ఊగిసలాట అనేది hold ఉండదు. on to equality. It's a very, very good subject, unlimited, but needs ఇది చాలా reflections మంచి and సబ్జెక్ట్. also practice. మనం ప్రాక్టీస్ కూడా చేయాలి. Today we heard lot about Mama saying, be ఈరోజు merciful on the self. మా అమ్మ చెప్తున్నారు స్వయం పైన చూపించాలి దయని అని. It's only when, if we know that real mercy is my own efforts, right? నిజమైన దయ ఏంటి? మన పురుషార్థమే కదా! Whatever weaknesses are there, ఏవైతే బలహీనతలు ఉన్నాయో I always say there are two things.
నేను One ఎప్పుడు రెండు weakness విషయాలు and చెప్తాను. other defects. ఒకటి బలహీనత, రెండు లోపం. So there are certain material come out of factory and it's written defected. కొన్ని So ఫ్యాక్టరీ నుండి it's బయటకు sold వస్తే on ఇది a డిఫెక్టివ్ different పీస్ అని చెప్తారు altogether కదా. price because it's defected. అది డిఫెక్ట్ ఉంది కాబట్టి Defects we have to remove. డిఫెక్ట్స్ ని Defects మనం are habits of తీసేయాలి, any kind. ఏ రకమైన Another is లోపాలన్నా weakness. ఉంటే. రెండవది బలహీనత. Mama always used to tell us మా అమ్మ when you ఎప్పుడు came మాకు to చెప్పేవారు, mind జ్ఞానాలకు that వచ్చినప్పుడు, because you had vices మీలో and you వికారాలు did ఉంటాయి. sinful action for 2 మీరు ages. So even if 2 you యుగాల remove the వరకు vices, పాపకర్మలు the చేశారు weakness కదా. remains. మనము వికారాలను జయించినా కానీ So that is బలహీనతలు why the నోటిపోతాయని. nutrition of knowledge, అందుకని nutrition of yoga జ్ఞాన is యోగాల is యొక్క very పోషణ needed so that అవసరము. you can become అప్పుడే powerful ఆత్మ and strong. శక్తివంతంగా Weaknesses అవగలుగుతుంది అని. should be recovered. That is why they say బలహీనతలన్నీ need తీసేయాలి మనం. surgery. But అందుకే మనం recovery after that సర్జరీ చేసుకుంటాం. సర్జరీ అయిన is తర్వాత more important. కోలుకోవటం చాలా ముఖ్యం Right కదా. nutrition, right rest, పోషణ, మంచి పోషణ, enough రెస్ట్ తీసుకోవడము, enough is required for the self. 2 So స్వయం కోసం there are అవసరం so కదా. many connected things we heard from చాలా Baba విషయాలు బాబా నుండి and విన్న now from విషయాలన్నీ Mama, కనెక్షన్ ఉంది. మా అమ్మ నుండి విన్న విషయాలు and ఈరోజు also awake this signal. అవ్యక్త So సిగ్నల్. combine all together. అన్నిటినీ కలిపి It's చూడండి. very deep. చాలా లోతైన విషయాలు ఉన్నాయి. After that, use the title of being Master Merciful. తర్వాత మాస్టర్ దయా హృదయలో అనే టైటిల్ ని చింతన చేయండి. I was in India few years ago in a నేను కొన్ని train. సంవత్సరాల క్రితం ఇండియాలో ట్రైన్లో Earlier ఉన్నాను. from Ahmedabad, we used to go అహ్మదాబాద్ in the నుండి అప్పట్లో morning, take train పొద్దున్నే to Abu. ఆబు So కోసం a ట్రైన్ child తీసుకునే వాళ్ళం. came and said, ఒక చిన్న పిల్లవాడు వచ్చి "This is my చెప్పి, exam and I need ఈరోజు 10 rupees or 20. నాకు పరీక్ష ఉంది, 10 Only I రూపాయలు, 20 can go రూపాయలు to school, కావాలి అని. otherwise I can't." ఉంటేనే నేను స్కూల్కి So we వెళ్ళగలను feel చెప్పారు. sorry. He was మనకి always చాలా needy, దయ so I gave అనిపిస్తుంది. 20 rupees స్కూల్ to him. యూనిఫామ్ వేసుకున్నప్పుడు 20 రూపాయలు It ఇచ్చాను will నేను. help him to go to అది school. తనకు ఉపయోగపడుతుంది But స్కూల్కి then there వెళ్ళడానికి. was someone sitting next to me. తర్వాత He నా said, పక్కన ఉన్నవారు "You చెప్పారు, shouldn't have done that." I మీరే said, "Why?" ఇవ్వకుండా He ఉండాల్సింది said, అని. "No, he will come again to someone else తను మళ్ళీ వస్తారు వేరే వాళ్ళ దగ్గరికి to అని. collect money." అదే ఇట్లా After all, అడుగుతూ డబ్బులు whenever వసూలు I went to చేస్తున్నారు అని. India, నేను ఇండియా వెళ్ళిన someone ప్రతిసారి Indian will always tell me, ఎవరో ఒక ఇండియన్ చెప్తూ ఉంటారు నాకు, "Why you do this? You ఎందుకు మీరు steal ఇట్లా money చేస్తున్నారు అని, from డబ్బు anything." విషయంలో ఏదైనా ఎందుకు Because they say ఇస్తున్నారు అని. this ఎందుకంటే only because either they are professional beggars or వాళ్ళు their parents ask them వాళ్ళ to get వృత్తే money. అలా అడుక్కోవడము, But లేదా I పిల్లలు didn't వాళ్ళని అట్లా realize, and now I చేసేలా చేస్తున్నారు. think twice before తల్లిదండ్రులు పిల్లలు become అలా merciful. చేసేలా So చేస్తున్నారు. for us, what's there? Give 20 rupees or, even when you look at poor porters or anyone and some people పేదవాళ్ళని will చూసినా give కానీ and they fight. కొంతమంది వాళ్ళకి Don't ఏమి give 10 ఇవ్వకపోతే rupees. గొడవ But I చేస్తారు 10 always రూపాయలు say that ఇవ్వకపోయినా. నేను what ఎప్పుడు comes in చెప్తాను, 10 rupees, not even a cup of tea, right? 10 రూపాయలకి But ఏమొస్తుంది, all ఒక right, కప్పు give టీ them కూడా little రాదు. more. సరే వాళ్ళకి Sometimes ఇంకొంచెం we are ఇవ్వండి అని merciful, చెప్తాను. కొన్నిసార్లు but మనం in దయ some కలిగి places ఉంటాం, maybe it's not right. కానీ కొన్ని చోట్ల అది In some కరెక్ట్ places కాదేమో. it works. కొన్ని చోట్ల అది How to కరెక్ట్ ఏమో. judge it is. ఏ విధంగా మనం నిర్ణయం తీసుకోవాలి, తీర్పు So ఇవ్వాలి. Father is praised because of his special virtue of being merciful. I think God forgives, right? తండ్రిని మహిమ He చేస్తాం wants తన us to వల్ల, progress. దయ వల్ల. He wants us to become complete. భగవంతుడికి మనం పూర్తిగా So సంపూర్ణంగా that's అవ్వాలని why ఉంటుంది. when you see images of the Father, either in this land or abroad, he's shown as merciful one. Even in churches, they say, "Oh God, the ఈ merciful one." దేశంలో గాని విదేశాల్లో గాని తండ్రి Let's ముందుకు వెళ్ళినప్పుడు portray దయా the హృదయులు, merciful దయామయులు one, అంటారు. therefore కావున all మీరందరూ we కూడా do మాస్టర్ దయా is హృదయులు. merciful అలా to దయా others. హృదయులై అందరికీ ఉపకారం Therefore, చేయండి. become merciful and uplift everyone, especially when no exchange ముఖ్యంగా of any physical or material thing. స్థూల రూపంలో ఏది ఇచ్చిపుచ్చుకోవడం లేదు అన్నప్పుడు మనం More దయ towards the చూపించవచ్చు. soul ఆత్మ, ఇది ఎక్కువ ఆత్మకు of the సంబంధించినది. person. ఆ
I saw next door lady was wearing very high heels and she నేను felt was old. ఒక స్త్రీని It was చూసాను. తను possible to హై see హీల్ her వేసుకుని at the ఉన్నారు. rest. కొన్ని సంవత్సరాల క్రితం తను హీల్ చెప్పులు వేసుకోవడం వల్ల పడిపోయినప్పుడు నేను తనని చూశాను. You చూసి say, పట్టుకున్నాను నేను. mother's life, all that, I want to contribute to your church. I said, మీ మీ "No, చర్చికి you నేను do that. డబ్బులు But ఇస్తాను అని అన్నారు అప్పుడు. I did a act which I should have done." So sometimes people want to pay you for కొన్నిసార్లు mercy or help. మనం దయ చూపించినప్పుడు మనుషులు We డబ్బుల have to accept డబ్బుల that. ద్వారా సహాయం చేద్దామని So అనుకుంటారు. it's a very detailed subject. ఇది చాలా లోతైన And సబ్జెక్ట్. very deep judgment is required, but do we get a time for that at that మనకి time? But if we keep practicing, అభ్యాసం maybe 1 చేసుకుంటే minute we can do it. But if we don't have practice, ఒక్క నిమిషమైనా we still మనకి try అభ్యాసం that. చేయడం So ఉన్నప్పుడు మనం ఏదైనా కరెక్ట్ గా teacher చేయగలుగుతాం. and అభ్యాసం practice. లేకపోతే ఎలా చేయగలుగుతాం? ఓం శాంతి. Om Shanti. Om Shanti. Sis Murli, I want to start by asking you by reading you something from Baba's Murli on Monday. సోమవారం బాబా మూలి నుండి Few people కొన్ని విషయాలు చదివి what is it Baba ఆ, meant? And of course ఆ, I gave them కొన్ని my ప్రశ్నలు రాశారు. understanding. నేను వాళ్ళకి నాకు అర్థమైనట్టుగా చెప్పాను. I read it to you for you to explain it because I think it's connected to ఇది Baba being బాబా మా దయగా ఉండడం విషయంతో కనెక్ట్ అయి ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. చాలా మంది ప్రశ్నలు అడిగారు. and this is the excerpt from it. When ఆదివారం Baba మూలి speaks నుండి to anyone, he బాబా clearly ఎవరితోనైనా says మాట్లాడినప్పుడు child. The father's vision of everyone being his children. తండ్రి యొక్క దృష్టి ప్రతి ఒక్కరూ తన పిల్లలే అనే విషయం My children. గట్టిగా ఉంటుంది. ఆత్మలందరూ నా పిల్లలే. Child. ఇక్కడ ఒక్కరు కూడా లేరు పిల్లవాడు అని అనేవారు. కేవలం తండ్రినైన నేను మాత్రమే అలా అనగలను. Is all our souls. అందరూ ఆత్మలే. This drama is ఈ predestined. డ్రామా తయారై This is why there is no అందుకని happiness or ఎందుకు sorrow. దుఃఖం లేదు, సుఖం లేదు. Are my children. Someone would have adopted the body of a lower caste and కొంతమంది తక్కువ కులంలో some in the past. పుట్టడం జరుగుతుంది. కొంతమంది పెద్ద కులంలో పుట్టడం జరుగుతుంది. కానీ బాబా అందరినీ పిల్లవాడని అంటారు. బాబా యొక్క దృష్టిలో అందరూ ఆత్మలే. అందులో కూడా బాబా పేదవారిని ఎక్కువ ఇష్టపడతారు. డ్రామా అనుసారం వారే ఎక్కువ నిందన చేశారు. వారే ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు. కాబట్టి ప్రశ్న ఏంటంటే ఈ డ్రామా తయారై ఉంది, అందుకనే ఇందులో సుఖము లేదు, దుఃఖము లేదు అని. దాని అర్థం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు. అందరు ఆత్మలు భగవంతుడి పిల్లలే. And the way he looks at all souls within the context of a predestined drama. And there is no happiness, there is no sorrow. For Baba, Baba. there is no sorrow, no happiness. సుఖం లేదు, దుఃఖం లేదు. That's something very important. అది చాలా ముఖ్యమైన విషయం. అంటే మనకు కూడా బాబా ఏదైతే చెప్తున్నారో అది కనుక డ్రామా అయితే ఎవరైనా చిన్న అసంతృప్తి చెందితే మనం ఏం చేయగలుగుతాం? అయ్యో ఇప్పుడు ఇలా జరిగిందని అనుకుంటాం. కానీ మొట్టమొదట మనం ఏం చెప్పాలి? ఇది డ్రామా అని చెప్పాలి. మనం వాళ్ళకి సహాయం చేస్తున్నా సరే అది మనం మోహం వల్ల చేస్తున్నామని కాదు. మొట్టమొదట ప్రతి ఒక్కరి పట్ల నా భావనలు కానీ నా ఫీలింగ్స్ మరియు భావన అలా ఉండాలంటే సాక్షిగా ఉండాలి. డాక్టర్ దగ్గర
చేయాలి అన్నీ చెప్తుంటాం. వాళ్ళు అన్నీ వింటారు. But then while hearing, కానీ they వింటూ think కూడా that what they have to వాళ్ళు do కేవలం వాళ్ళు is ఏం what is ట్రీట్ their చేయాలనుకుంటున్నారో purpose, and then అదే they do వింటారు. their job. వాళ్ళు వాళ్ళ So వృత్తిని I feel that చేస్తారు. even if they are loved, they love, they have mercy and వాళ్ళకి all ప్రేమ that, ఉన్నా, దయ ఉన్నా సరే they do their duty. వాళ్ళు వాళ్ళ So డ్యూటీని in the same way, I నిర్వర్తిస్తారు. think that అదే we విధంగా have to help. మనం Actually, కూడా this month is సహాయం Apurva. చేయాలి. ఈ So మాసమే if we ఉపకారం feel చేయాలండి. that person is down, sad, ఎవరన్నా this కొంచెం person gets దుఃఖంలో out of ఉన్నారు the అంటే show. ఎందుకు వీళ్ళు ఎప్పుడు So if దుఃఖం we వెళ్తారు అని contribute to అనుకోకుండా uplift మనం ఆ them, ఆత్మకు I think ఉపకారం that చేయాలి. will be బయటకు very వచ్చేందుకు great. సహాయం చేయాలి. When you are reading, I like it very much. మీరు చదువుతున్నప్పుడు Baba నాకు బాగా mentioned, నచ్చింది బాబా ఏం చేస్తారు అని. I know that many times Bhumi when నాకు tells తెలుసు or చాలాసార్లు sees something, భూమి చెప్తూ why ఉంటుంది can't నాకు, we ask Baba to tell us ఏదైనా చూసినప్పుడు బాబాకి that చెప్పొచ్చు, this మనం is బాబాని going on, అడగకూడదా ఎందుకు ఇట్లా what జరుగుతుంది అని, and how long will it continue? ఎంతకాలం ఇంకా ఇది Why జరుగుతుంది. can watch? Why can't we watch? బాబా చూస్తూ Why ఉండగలిగినప్పుడు should we మనం see? ఎందుకు అలా ఉండలేము? Somewhere, someday, ఎందుకంటే whether they clearing karmic ఎక్కడో records or they ఉంది creating వాళ్ళ karma. కర్మల ఖాతా Now how can we interfere? తీరుతుందేమో, మనం మధ్యలో ఎందుకు వెళ్ళాలి? బాబా Many చూస్తున్నారు times కదా, what people say, మనం కూడా చూస్తూ you, ఉండాలి. Baba has చాలాసార్లు made you అందరూ responsible. అంటారు బాబా You can't మిమ్మల్ని do anything బాధ్యులుగా else. చేసినప్పుడు మీరేం చేయలేరు ఈ విషయంలో అని. But I feel that నే- it's Baba. And I have to sit with Baba and నేను watch బాబాతో what కూర్చోవాలి, Baba కూర్చొని doing. బాబా ఏం What I do చేస్తున్నారో చూడాలి. might not work. And then I ఎందుకంటే might నేను say, ఏదైనా చేస్తే అది పని చేయకపోవచ్చు. anyway, I can't do anything. అప్పుడు నేను So I అనుకోవచ్చు నేను ఏం try, చేయలేను అని. కాబట్టి when should I interfere? When ఎప్పుడు should I నేను say? మధ్యలో When వెళ్ళాలి, should I ఏమన్నా say? చెప్పాలి, లేదా ఎప్పుడు నేను ఏం చెప్పకుండా But ఉండాలి. sometimes you feel responsible. You కొంతమంది say, మీరు without బాధ్యత thinking, వహించాలి you అని do అనుకునేలా that. చేస్తారు. And I like to say only if it's effective. It's నేను not అది పని చేస్తుంది because అనుకున్నప్పుడే I చెప్పాలి say, అనుకుంటాను. God, they are your children. బాబా They are all మీరు souls. మీ పిల్లలు, It's all వాళ్ళందరూ drama. ఆత్మలు, ఇదంతా You డ్రామా. are the ones who have to really act and మీరే ఇప్పుడు ఏదైనా and then again, చేయాల్సిన Baba వారు is అని. saying that తర్వాత మా అమ్మ ఏం చెప్తున్నారు, saying, God, you are merciful. భగవంతుడు మీరు Because దయాహృదయులు I was దయాహృదయులు అని అంటే వాళ్ళు ఇంతకు దయ లేకుండా ఉన్నారా? so that point if I apply, కాబట్టి మనం ఆ do we పాయింట్ feel అప్లై together? చేయాలి. మనం ఫీల్ అవుతున్నాం Should కానీ I or not? ఏదైనా చెయ్యాలా Go చేయకూడదా? forward because he is doing what he can. ఎందుకంటే భగవంతుడు తను ఏం There is చేయాలో lot of చేస్తున్నారు. karma philosophy in drama ఎందుకంటే means karma డ్రామాలో కర్మ సిద్ధాంతం philosophy. చాలా That ఉంది means కదా. Baba also doesn't interfere. బాబా కూడా కర్మ Baba సిద్ధాంతంలోకి రారు. observes, watches. బాబా కూడా But చూస్తూ ఉంటారు. finally, right is right, truth is truth, చివరికి charity is charity. We cannot పుణ్యం change that. పుణ్యం పుణ్యమే, రైట్ రైటే, సత్యం సత్యమే, So I think that, ఒప్పు ఒప్పే. yeah, the way God is and he wants us to be like him. That's what yesterday when Shireen was saying, నేను do you సిస్టర్ think షీరిన్ that you're చెప్తున్నారు, liking God? I said, like today what you did, మనం భగవంతుడిని నిజంగా I heard and గుర్తిస్తున్నాం. read too. But while you were reading, I said, well, మీరు చదువుతూ ఉన్నప్పుడు that's మీకు what our state should be. అనిపించింది మన స్థితి Especially అలాగే this ఉండాలి. time when so much ముఖ్యంగా ఈ సమయంలో చాలా we చాలా don't జరుగుతూ ఉంది. know that whether sometimes Jnani souls, yogi కొన్నిసార్లు souls, జ్ఞాని ఆత్మలు, యోగి ఆత్మలు, Ajnani souls, Bhagat అజ్ఞాని souls, ఆత్మలు, everyone భక్తాత్మలు, doing very, ప్రతి ఒక్కరూ strange kind of things, wrong చాలా things. చిత్రమైన పనులు చేస్తూ ఉన్నారు. So what should we do? మనం ఏం చేయాలి? So they are all soul, God's children. వాళ్ళందరూ It's ఆత్మలు, drama, they're భగవంతుడి playing పిల్లలు. their part. ఇది డ్రామా, వారి పాత్రను వారు పోషిస్తున్నారు. I should observe or I should act. కాబట్టి or I మనం should- గమనిస్తూ ఉండాలా, I ఏదైనా think that మనము having a పని చేయాలా, thought for that situation. ఆ పరిస్థితికి సరైన సంకల్పం కలిగి ఉండడం చాలా So చాలా one ముఖ్యం. thing is that I make sure ఒకటి, I don't do similar things. నేను అట్లాంటి పనులు Because it's చేయకూడదు very అని నేను easy to చాలా go గట్టిగా into పెట్టుకుంటాను. same line, same road. ఎందుకంటే అదే రోడ్లో వెళ్ళే అవకాశం My own ఎక్కువ road, ఉంటుంది. say no. మన I think he దారిని has మనం principle. Even if వేసుకోవాలి. ఏం జరిగినా సరే నేను ఈ నియమాన్ని so ఉల్లంఘించను అని. చాలా మంది ఉల్లంఘిస్తున్నా నేను ఉల్లంఘించకూడదు అని person really పెట్టుకుంటాను. is that he doesn't get happy or have sorrow. భగవంతుడికైతే సుఖము He's observer. దుఃఖము ఉండదు. తను Why we call సాక్షి. him blissful, right?
మనం వారిని ఆనంద సాగర్లు అని అంటారు కదా, తన ఆనంద స్థితిలో ఉంటారు. So that's what a lot of people say. Where is God? Is he active or భగవంతుడు is he not? వస్తున్నారా But he, లేరా అని మనకు అనిపిస్తుంది, కానీ తను but యాక్టివ్ he గా has, ఉన్నారు. like constitution has been created. Laws రాజ్యాంగం are తయారు there. చేయబడింది కదా, He doesn't ఇలా need మన to కర్మ go సిద్ధాంతం beyond ఉంది, that, right? దాంట్లో మనం That ఎందుకు is వెళ్ళాలి. the final judgment, or as Mama అంతిమ said, తీర్పు that ఉంటుంది, if మా we అమ్మ do good, చెప్పారు there కదా, will be punishment. మనం తప్పు చేస్తే పనిష్మెంట్ శిక్ష తప్పకుండా ఉంటుంది. So it's because Baba, I wouldn't say Baba is neutral. బాబా I న్యూట్రల్ would ఉంటారని say Baba నేను is అనుకోను. kind of అంటే అటు ఇటు values దేనికి neutral in the sense స్పందించకుండా. that for him, బాబా he knows both sides. తనకి రెండు నాణానికి రెండు He వైపులా is తెలుసు not బాబాకి, taking కానీ sides of the బాబా sorrow అటువైపు or ఇటువైపు ఎవరి వైపు he is తీసుకోవట్లేదు, simply సుఖాన్ని saying అనుభవం చేయట్లేదు, దుఃఖాన్ని అనుభవం చేయట్లేదు. as we were తను told, with the intellect pointed in one direction. తన బుద్ధి ఒక్క వైపే And from that ఏకాగ్రమై ఉంది. statement, ఆ స్థితి నుండి as the merciful Father, దయాసాగరులైన saying తండ్రి ఏం exactly, చెప్తున్నారంటే, my intellect is నా pointed బుద్ధి to one thing in ఒక్క relation విషయం to what వైపే I'm ఉంది, observing నేను about ఏదైతే the souls. గమనిస్తున్నానో And that is, ఆత్మలు you అని. are a soul, మీరందరూ you are ఆత్మలు, souls, but you are my child. మీరందరూ నా పిల్లలు. And I'm looking at you with this connection ఈ of ఈ soul to సంబంధంతో soul, మిమ్మల్ని to చూస్తూ ఉన్నాను. a father to child, or father mother to తండ్రి child. పిల్లల సంబంధం. Now, when ఇప్పుడు if that is what is happening, and now mercy is being expressed, దయను బాబా two వ్యక్తపరుస్తున్నారు. scales for Baba, would it be love and law, or love and బాబా truth దగ్గర ఉన్న రెండు at that time, కొలతలు that makes him ప్రేమ so మరియు చట్టం, ఈ రెండు ఉంటాయి. stable and so unshakable, because ఆత్మ he is స్థిరంగా moving in his చలించకుండా truth, ఉండేందుకు తోడ్పడుతుందా? but at the ఎందుకంటే same బాబా time ప్రేమను చూపుతూ he ఉంటారు, అదే is సమయంలో balancing that తను ఆ with ప్రేమను the truth of the law of సత్యంతో karma. బ్యాలెన్స్ He చేస్తున్నారు. is able to అంటే stay కర్మతో. అంటే తను stable for that child, ఆ because పిల్లవాడి విషయంలో stability స్థిరంగా is what is going to help ఉంటున్నారా? the child ఎందుకంటే బాబా స్థిరంగా settle ఉండడం whatever ఆ the child needs పిల్లవాడికి to settle. And as you said, it isn't ఉపయోగపడుతుంది. ఆ పిల్లవాడు చుట్టూ that సమాప్తం he చేసుకోవడానికి కర్మల observes and ఖాతాను. is present for the child as the child is settling. Is that how it works? Is mercy? Yeah. But then he says, remember me. బాబా So ఇంకా that చెప్తారు, can నన్ను experience స్మృతి my help. చేయండి, అప్పుడు నా సహాయాన్ని మీరు At least the పొందగలుగుతారు. effort I have to make. ఆ పురుషార్థం మనమైతే Remember చేయాలి Baba, కదా, so బాబాను that స్మృతి his చేయాలి. presence can be experienced, అప్పుడు his తను company can be experienced, తన his కంపెనీని, favor can be బాబా experienced. సాంగత్యాన్ని, So I బాబా think that తోడుని, బాబా సహాయాన్ని అన్నిటిని Baba మనం అనుభవం remembers చేయగలుగుతాం. you are my child. I should బాబా మనల్ని ఎలా అయితే remember పిల్లవాడని Baba. గుర్తుపెట్టుకుంటారో, మనం కూడా బాబాను So at least I గుర్తు feel చేసుకోవాలి the కదా, బాబా favor, నా తండ్రి love అని. and presence. Maybe not the much in the sense of forgiveness. But then Baba also says, if you speak truth, బాబా then ఇంకా I will చెప్తున్నారు, half మీరు of కనుక my నిజం sins. మాట్లాడితే నేను That సగం will also help. క్షమిస్తాను అని, అది And కూడా he gives us సహాయం different చేస్తుంది methods కదా. also. బాబా మనకి రకరకాల We can take విధానాలు కూడా తెలియజేస్తారు. more mercy of him, more love of him, more బాబా నుండి presence మనం of అప్పుడు him. ఎక్కువ ప్రేమ So తీసుకొచ్చి whatever ఎక్కువ way he సహాయం explains తీసుకోవచ్చు. us, బాబా we have మనకి to ఏదైతే remember అర్థం at the time చేస్తున్నారో that మనం this సమయం is వచ్చినప్పుడు difficult time గుర్తుపెట్టుకొని or అవి difficult కష్టకాలం in our అప్లై environment. చేయాలి. Because I find that if you occupy నేనేం your mind గమనించాను into అంటే, all this kind of మీ మనసును ఇట్లాంటి division, విషయాలు forming, అన్నిటిలోకి practicing, ఆ, time passes మళ్ళించినప్పుడు nicely. Even టైం we చాలా also మంచిగా become గడిచిపోతుంది. meditative. జ్ఞానాన్ని చింతన చేయడం, Because స్మృతి that itself ఉన్నప్పుడు. is a gift, isn't it? అదే భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప బహుమతి కదా, Because మన then సమయం there is మంచిగా గడిచిపోవడం. anxiety, there is లేదు fear, అంటే there అలజడి, is worry, భయము, what will చింత, happen. ఏం Baba జరుగుతుందో, says, ఎలా day before జరుగుతుందో అని. yesterday, just remember బాబా one. చెప్పారు, నిన్న కాక So మొన్న if ఒక్కనే your స్మృతి intellect చేయండి gets అని. occupied in మన that, బుద్ధి కనుక so దాంతో anytime నిండిపోతే very good. సమయం చాలా So చక్కగా these are few సద్వినియోగం experiences చేస్తున్నట్లు I రకరకాల have. మంచి అనుభూతులు మనకి కలుగుతాయి. But when I'm remembering him, how బాబాని I స్మృతి mean, what am I చేసేటప్పుడు remembering? నేనేం So this is స్మృతి what I'm saying, చేస్తున్నాను? is that I am then remembering him the way he told me what he does for me. And that is, he's seeing me as his child.
He is giving me love. He is telling me the truth, the two scales, love and law, love and truth. And so isn't it, I have to remember myself in that same way, that God is telling me he బాబా loves మనకి me. ఎలా అయితే చెప్తున్నారో ఆ విధంగా God స్మృతి is చేయాలా. giving me the బాబా knowledge of the truth, ప్రేమ మరియు and God is now చట్టం ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్, ప్రేమ మరియు almost సత్యం మధ్య helping me, బ్యాలెన్స్ but I ఉంచుతున్నారు. have to కాబట్టి be మనల్ని remembered మనం to కూడా అలా use what he has చేసుకోవాలి. given me, అలా the స్మృతి చేయాలి knowledge, మనం. to use the method, బాబా మనకి జ్ఞానాన్ని then to ఇస్తున్నారు. help ఎలాంటి myself. విధానాలు మనకి And so this ఉపయోగించుకొని is మనకి what is మనం coming దయ first with him. చూపించుకోవాలో, మనకి I'm మనం remembering సహాయం him and I'm చేసుకోవాలో seeing him బాబా as a చెప్పారు. powerful presence in my కాబట్టి మన life. బాబాను మన It's easy to జీవితంలో let go. It is ఒక easy to శక్తివంతమైన say, సాంగత్యం okay, I మనకు did ఉంది in ignorance, అనే but విధంగా God చూసుకోవాలి. is now forgiving me. బాబా ఇప్పుడు నన్ను And క్షమిస్తున్నారు, I must now, క్షమించడానికి in విధి విధానాన్ని కూడా God తెలియజేశారు. forgiving me, I must forgive myself. స్వయాన్ని మర్చిపోయి మనం And భగవంతుడి sometimes we don't, ఉండాలి. we remember Baba, ఇదే but సరైన we don't పద్ధతి. know how we remember మనం him, ఒకసారి how బాబాని we స్మృతి చేస్తున్నాం, కానీ remember మనం him ఎలా using us చేస్తున్నాము, to remember ఆ him. విధానం ఏంటి, కరెక్ట్ గా And so చేస్తున్నాము I must మనకు also not అనిపిస్తుంది. fluctuate కాబట్టి into మనం కూడా ignorance and స్మృతిలో regret మనం and చెల్లించకూడదు కదా. feeling myself as someone who is lower, not with the worth that Baba is seeing me with. So this is what Sister Mohini, how ఏ should we విధంగా మనం భగవంతుడిని చూడాలి, merciful? ఏ విధంగా మనం భగవంతుడిని చూసినప్పుడు మనం మాస్టర్ దయా హృదయులుగా అవుతాము. No, it's understanding, no? అది అర్థం Murli, చేసుకోవడం కదా. and also you are telling us మీరు చెప్తూ that, ఉన్నారు that మురళికి there is వచ్చిన kind విధంగా love, but ప్రేమ we have కలిగి to follow ఉండాలి. law, no? అంతేకాకుండా We మనము cannot break it. న్యాయాన్ని కూడా If you అనుసరించాలి కదా. really, మనం న్యాయాన్ని, చట్టాన్ని లేదా ఉల్లంఘించలేము. yeah, as you saying that with understanding, when అర్థం you చేసుకొని మనం your బాబాని స్థితి attainments చేయాలి. are accurate, అప్పుడు మన ప్రాప్తులు కరెక్ట్ solutions are there, మనకి all are సమస్య there. కూడా కరెక్ట్ గా But if you తెలుస్తుంది. don't use right మనం methods, సరైన విధానాలు కనుక why ఉపయోగించకపోతే I am మనకి remembering for what? సరిగా అనిపించదు. Many examples come in front of me when చాలా Mama ఉదాహరణలు ఉన్నాయి. was not too well and Baba was there. మా అమ్మకి Baba Dada బాగాలేనప్పుడు were బాబా present. ఉన్నప్పుడు బాబా దాదా ఇద్దరు ఉన్నారు. అప్పుడు But నాకు because ఇంకా of their జ్ఞాపకం ఉంది. presence, Mama వారు could ఉండడం not వల్ల help బాబా దాదా what ఉన్నప్పుడు she was మా going through physically. అమ్మ తను స్థూల And రూపంలో that's what తను I ఏదైతే keep in my mind. అనుభవం Whatever చేస్తున్నప్పుడు అది అసలు body or ఏం appearance అనిపించలేదు. is, శరీరం ఎలా ఉన్నా, బయట పరిస్థితులు ఎలా presence of ఉన్నా, Baba Dada, బాబా that దాదా melts in a way. ఉన్నారు And మనతో, అంటే మన very స్మృతిలో soon ఉన్నారంటే you, అసలు అది and ఎంతగానో these days you don't know ప్రభావం not చూపుతుంది. only ఈ రోజుల్లో what మీకు happens తెలీదు to yourself, but all over మీకేం you. జరుగుతుందో అని కాదు. మీ Phone call చుట్టుపక్కల you hear this, మీకు వచ్చే ప్రతి ఫోన్ మీరు ఏదో ఒకటి వింటూ and ఉంటారు. you try to find out the reason, or has కారణాలు this తెలుసుకోవాలి అని person అనుకుంటూ ఉంటాను. position, or but instead of going into that, just remember దాంట్లోకి వెళ్ళడానికి బదులు Holy బాబాని Spirit స్మృతి will చేయొచ్చు కదా. help that soul, ఆ ఆత్మకి సహాయం చేయొచ్చు look at కదా. that soul as a soul, ఆ ఆత్మను that ఆత్మలాగా whatever way చూడొచ్చు. you could help, you ఏ become విధంగా మీరు master at that. సహాయం చేయగలిగితే అలా చేయొచ్చు. Yeah. So one other thing. Yeah, you made it clear, and I'm also trying. Yeah, మీరు yeah. స్పష్టం చేశారు, One నేను other కూడా thing ప్రయత్నం is చేస్తున్నాను ఇంకా when స్పష్టం చేయడానికి. Jesus was put on the cross, యేసుక్రీస్తును he శిలువ was మీద talking పెట్టారు. about mercy in బాబా behalf దయ of గురించి God. మాట్లాడుతున్నారు. Says they remember God as the merciful one. And when Jesus was put on the cross, He said, "Oh my." one of the things he said was, "Forgive అప్పుడు ఏం them, చెప్తుందంటే, Father. They ఓ know తండ్రి not వీళ్ళని what క్షమించండి, they do." వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం Yeah. That చేస్తున్నారు అని. mercy, అది దయ అని అంటారు. he was calling on the Father to have for them. తన తండ్రిని He was పిలుస్తున్నారు. feeling that mercy himself. తాను కూడా ఆ దయ తనంతట తన అనుభవం చేస్తున్నారు. తండ్రిని పిలిచే about to leave his సమయంలో body. శరీరాన్ని వదిలేటప్పుడు So it's so interesting that he was being merciful. తను దయ కలిగే ఉన్నారు. He was calling God, right? తను to be భగవంతుని merciful. పిలుస్తున్నారు. Because he was mercifully calling God to be merciful for what they're doing is actually wrong. వాళ్ళు What చేసేది they do, తప్పు it is not అని. right. He couldn't stop it. God కాబట్టి couldn't stop it. But he is calling him merciful.
It's a really good example of ఇది చాలా మంచి the ఉదాహరణ. those who are enemies or those who are making you suffer. ఎవరైతే మీకు శత్రువులు దుఃఖాన్ని ఇస్తున్నారో వాళ్ళని మీరు క్షమించాలి. You don't have any burden of any kind. Right? అప్పుడు మీకు ఏ రకమైన Because you have భారము ఉండదు. to do that. Right? But you have to be master merciful and also master almighty authority to do that, because that's the ultimate, wasn't just defamation, but it was the ultimate abuse of violence on someone. And yet the heart was sacred, the heart was pure. The heart was God's heart, was, connected to God's heart. And maybe that gave మనసులో him భగవంతుడు ఉన్నారు. మనసు చాలా స్వచ్ఛంగా ఉంది. they know కాబట్టి not what they do. That was a చాలా very significant thing. You క్రూరమైన can't పని forgive them చేస్తూ what they're doing is wrong, ఉంటాడు. but Also, forgive them. he knew that what he is doing is spreading the message of God. You know, యేసుక్రీస్తు he తెలుసు is తన doing భగవంతుడి wrong. సందేశాన్ని So when you have truth, చారవేస్తున్నారు అని. మన దగ్గర సత్యం when you ఉన్నప్పుడు feel the presence, like మనం భగవంతుడు I was దిగిని Master మనం Master, అనుభవం చేస్తాం. but నేను mind మాస్టర్ when దయాసాగర్ my father is also కానీ స్వయాన్ని తండ్రి my father also, తండ్రిని గుర్తు చేసుకుంటున్నాం కదా. you know, నా so తండ్రి the దయాసాగర్ connection అని with ఆ Baba కనెక్షన్ బాబాతో ఉండడం helps us తప్పకుండా be సహాయపడుతుంది Master Mercy. మాస్టర్ దయాసాగర్గా అయ్యేందుకు. And so Very- finally, you judge only if you call on God, the merciful one. You'll be able to say something like that. Forgive them, for they know not what they do. And that's a kind of the judgment that Baba was talking about. It's not judging someone for the wrong that they have done, but You it's know, kind of the discernment. in that incident, there is another reference of Christ that ఆ there were సంఘటనలో 8 of them. ఇంకా And చెప్పబడింది one morning, 7-8 మంది couldn't ఉన్నారు. find his jacket. వాళ్ళని And, he said, "Oh, someone stole it." ఒకళ్ళకి వాళ్ళ So జాకెట్ Jesus is కనపడలేదు. saying that, వాళ్ళు అన్నారు నా ఎవరో దొంగలించారు అని. maybe you left somewhere. ఎందుకు అలా Maybe you ఆలోచిస్తున్నారు? forgot somewhere. మీరు మీ జాకెట్ ఎక్కడో So some మర్చిపోయారేమో, people, ఎక్కడన్నా what వదిలేసారేమో. they think, కొంతమంది ఏ విధంగా and I'm ఆలోచిస్తారు talking అంటే about very అంటే nice. And మ్, few of the things which I remember from the నాకు ఇంకా Christ and కొద్ది విషయాలు how he గుర్తున్నాయి. was, his judgment క్రైస్తు was, గురించి you know, ఏ విధంగా తీర్పు ఇవ్వడం comparative to జరిగిందో ordinary people was almost, సాధారణ వ్యక్తుల I కన్నా like it తన because he said, why విషయం think చాలా you వేరుగా ఉంటుంది. yourself in stolen? ఎందుకు మీరు Why ఆలోచిస్తున్నారు blame అది innocent దొంగలింపబడింది అని? someone? But that also అంటే is మనం a ఎవరిపైన నింద subtle చేస్తున్నాం, sin now. అది కూడా సూక్ష్మమైన పాపమే కదా. So judgment based on that truth. ఎప్పుడు సత్యం I పైన think it's a ఆధారపడి very ఉండాలి తీరు. interesting topic. ఇది చాలా ముఖ్యమైన So టాపిక్, thank you, ఆసక్తికరమైన Gayatri, టాపిక్. for all the beautiful answers you give చెప్పిన and చక్కటి సమాధానాలకు clarifying ధన్యవాదాలు no దీది. sorrow, no happiness on the predestined of the drama, because Baba is that. Thank you. Thank you, Gayatri.